మీనరాశి వారికి కొత్త నూతన అవకాశాలను పొందగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆచార వ్యవహారాలను విధి విధానంగా పాటించగలుగుతారు. మంచి పేరుని పొందగలుగుతారు. శుభకార్యాల విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని కార్యక్రమాలలో మీరు ఆచి తూచి మెలగటము, మంచి నిర్ణయాలు తీసుకోవడము, తద్వారా భవిష్యత్ తరాల వాళ్ళు బాగుండే విధంగా మీ యొక్క స్ఫూర్తి వలన అందరూ సంతోషపడతారు. మీకు కూడా మంచి పేరు లభిస్తుంది. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. నూతన వస్తువులను, పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కొంతమందికి మాత్రం మీరు అర్థం కాక ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. ప్రత్యేకించి స్త్రీలతోటి ఏ విధమైనటువంటి కోర్టు వ్యవహారాది తీర్పులున్నా కూడాను మీరు ఇబ్బంది పడడము, తద్వారా నష్టపోవడము సంభవించే అవకాశం ఉంటుంది. ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్నవారు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు, చదువుకునే చదువులు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ కలిసి వస్తాయి. కళా సాంస్కృతిక రంగాల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని రకాలైనటువంటి విద్యలను అభ్యసించాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన భాషా ప్రావీణ్యతను సంపాదించుకోగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, ప్రయత్నించడానికి మాత్రం ఈ కాలం అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాలను మాత్రం మీరు వదులుకోవద్దు. ఏదో ఒక విధంగా మొండి ప్రయత్నం చేసి కొన్ని అంశాలు మీరు నేర్చుకోగలిగితే తద్వారా జీవితంలో సెకండ్ ఇన్కమ్ కోసం ఉత్తరోత్తర మీకు ఆసరాగా ఉంటాయి, అనుకూలంగా ఉంటుంది. ఇది గ్రహించి మంచి నిర్ణయం తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 6. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్న వాళ్ళు శనివారం శనికి తైలాభిషేకం చేయించి 4 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి నివేదనగా సమర్పించి ఆ తరువాత వచ్చేటువంటి సోమవారం రోజున శివాలయంలో తేనెతో ప్రత్యేకంగా అభిషేకం చేయించండి. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.